జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఈ రిపబ్లికన్ పార్టీ అగ్రనేత, అలాగే వచ్చేసి అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా ఆయన. ప్రస్తుతం అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఈ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. ఏ విధంగా చూసినా ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచి మళ్ళీ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే మొన్న డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే మనకందరికి కూడా. ఈ ఘటనలో కొద్దిలో ఆయన టైం బాగుండి డొనాల్డ్ ట్రంప్ అయితే తప్పించుకున్నారు. లేకపోతే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అయితే బ్రతికుండేవాళ్ళు కాదు, దీంట్లో అయితే డౌటే లే. అయితే డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగినప్పటికి కూడా పెద్దగా ఎవరు కూడా స్పందించడం లే. డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా కేవలం కొంతమంది ప్రముఖులే ముందుకు వచ్చినారు. వాళ్ళలో మన వివేక్ రామస్వామి కూడా ఒకరు. వివేక్ రామస్వామి భారతీయ మూలాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ, అంటే ప్రస్తుతం అమెరికన్ పౌరుడు అనమాట. ఇతనిది కూడా ఈ రిపబ్లికన్ పార్టీనే. నిజానికి వివేక్ రామస్వామి ఈసారి ఈ రిపబ్లికన్ పార్టీ తరఫు నుండి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉండాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ కోసం తన పోటీని ఆయన విరమించుకున్నాడు. అటువంటి వివేక్ రామస్వామి డొనాల్డ్ ట్రంప్ వైపు బలంగా నిలబడినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, ఆ జగన్నాథ స్వామే డొనాల్డ్ ట్రంప్ను కాపాడినారు. ఆ స్వామి కేవలం డొనాల్డ్ ట్రంప్ను మాత్రమే కాదు, అమెరికా దేశం మొత్తాన్ని కూడా కాపాడినారు. ఒక మాటేడా చూసారా? అంటే ఆయన మీద కాదు హత్యాయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మన దేవుడైనటువంటి జగన్నాథ స్వామిని తలుచుకున్నాడు. ఆ స్వామి మూలంగానే, ఆ స్వామి దయ వల్లనే, ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలతోనే ట్రంప్ బతికి బయటపడినాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది హిందుత్వంలో ఉండే గొప్పదనం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. మొదట ట్రంప్ను కోర్టుకు లాగినారు, తరువాత ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఏకంగా అసలు మనిషినే లేకుండా హత్య చేయడానికి ప్రయత్నించారు అంటూ వివేక్ రామస్వామి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి వర్గమైన డెమోక్రాట్లపై విరుచుకుపడినారు. అంతేకాకుండా నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానని చెప్పి వివేక్ రామస్వామి ప్రకటించినారు. ఇదయ్యా హిందుత్వంలోని గొప్పదనము. ఇట్లుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్కరికైనా ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయ్యా మహానుభావులారా, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాదాన్ని ప్రోత్సహించండి, మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపించండి ప్లీజ్. జై శ్రీరామ్.